ఇలాంటి వీడియోలు చూడడం ద్వారా మీరు ఇంగ్లీష్ మాట్లాడడం నెమ్మదిగా నేర్చుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ ఉచితం. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఒక చిన్న గంట గుర్తు కనిపిస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసిన ఇదివరకు వీడియోలు, నేను చేయబోయే వీడియోలు మీ ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూస్తూ మీరు ఇంగ్లీష్ నెమ్మదిగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ భాషలో అతి ఎక్కువగా ఉపయోగించేటువంటి పదమైన ద గురించి నేర్చుకుందాం. ఈ పదాన్ని కొన్ని సందర్భాల్లో వాక్యం ముందు రాస్తారు. వాక్యం ముందు రాసినప్పుడు ఈ టీని పెద్ద అక్షరంగా రాస్తారనమాట, క్యాపిటల్ లెటర్గా రాస్తారు. టీహెచ్ఈ ద అని చదవాలన్నమాట. ఈ పదం వాక్యాల మధ్యలో వచ్చినప్పుడు ఇలా టీని చిన్న అక్షరంగా రాస్తారనమాట. టీహెచ్ఈ ద అని రాస్తారు. ఇది ఇంగ్లీష్ భాషలో అతి ముఖ్యమైన పదం అన్నమాట. ఇలాంటి పదం మనకి తెలుగు భాషలో లేదు. ఈ పదం చాలా విచిత్రమైందనమాట. సందర్భాన్ని బట్టి, ఆ ఉపయోగించే పదాన్ని బట్టి కొన్ని సందర్భంలో దాగా చదవాలి, కొన్ని సందర్భంలో ఇదే పదాన్ని దీగా చదవాలి, లేక దీగా మాట్లాడాలి. అసలు ఈ ద అనే పదం అర్థం ఏంటిది? ఈ పదం యొక్క అర్థం ఏంటిది? తెలుగులో ద అంటే ఏంటిది అని అంటే, మనం ఈ పదానికి సరిసమానమైన పదం మనకి తెలుగు భాషలో లేదు. అందుకొని ఈ పదం యొక్క అర్థాన్ని ఖచ్చితంగా అంటే నిక్కచ్చిగా ఇదే అని చెప్పలేమన్నమాట. ఎందుకు చెప్పలేము అనేది ఈ పాఠం మొత్తం మీరు చూసినట్టయితే ఈ పదం గురించి మీకు అర్థమవుతుందన్నమాట. ఇలాంటి పదం మనకి తెలుగు భాషలో ఎందుకు లేదు? ఎందుకు తెలుగు భాషలో ఇలాంటి పదం లేదు? ఈ భాషలు అనేవి వేరువేరు ప్రాంతాల్లో పుడతా ఉంటాయి. మనకి తెలుగు భాష పుట్టినప్పటి నుంచి ఇలాంటి పదం ఒకటి అవసరమని మనకి ఎవరికి అనిపించలేదు. ఈ పదం చాలా తికమక పెడుతుందన్నమాట. కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి చాలా తికమక పెట్టిద్దనమాట. మనకు తెలుగులో ఇలాంటి పదం అసలు లేనే లేదు. అందుకని మన తెలుగు భాష చాలా సరళమైంది, ఎక్కువ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, మంచి స్వచ్ఛమైన భాష అనమాట. కానీ ఇంగ్లీష్లో ఈ పదం ఇంగ్లీష్ భాషలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. మీరు ఉదాహరణకి ఒక న్యూస్ పేపర్ అంటే ఒక దినపత్రిక తీసుకొని, ఇంగ్లీష్ దినపత్రిక, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకొని మొత్తం చూడండి ఎన్నిసార్లు ఈ పదం వస్తుందో. 100 సార్లు కనపడుతుంది అనమాట. ఏదన్నా ఇంగ్లీష్ పుస్తకం తీసుకొని జాగ్రత్తగా గమనించండి. ఈ పదం ఒక పుస్తకంలో 100 సార్లు మనకి కనపడద్దు అనమాట. ఎలాంటి సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు అనేది మీరు ఈ పాఠం చూసినట్టయితే మీకు అర్థమవుతుందనమాట. అసలు ఈ పదం ఏంటిది? ఈ ద అనే పదం ఏ రకమైన పదం అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఇదేమన్నా పనిని చూపిస్తుందా అంటే కాదు. అంటే ఇది క్రియ కాదు. ఇదేమన్నా పేరును చూపిస్తుందా అంటే కాదు, పేరును చూపించదు. అంటే అది నౌన్ కాదు, అంటే నామవాచకం కాదు, సర్వనామం కాదు. ఏదన్నా విశేషణాన్ని చూపిస్తా అంటే ఇది విశేషణం కాదు, క్రియా విశేషణం కాదు. అందుకొని ఈ పదాన్ని, ద అనే పదాన్ని ఇంగ్లీషు వ్యాకరణంలో ఒక ప్రత్యేక విభాగంలో చేర్చారనమాట. ఆర్టికల్స్ అంటారనమాట. ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అనేవి ప్రత్యేకమైన పదాలన్నమాట. మొత్తం 3 ఆర్టికల్స్ ఉంటాయి అన్నమాట. ఏ, యాన్, ద అనమాట. ఈ ద అనేదాన్ని ఇది ఆర్టికల్స్ సంబంధించిందనమాట. మనకి తెలుగు వ్యాకరణంలో ఈ ఆర్టికల్స్ అంటూ ప్రత్యేక విభాగం ఏమీ లేదు. అందుకొని ఈ ద అనేది ప్రత్యేకమైన పదం. ఇది ఎలాంటి సందర్భంలో ఇంగ్లీష్ భాషలో ఉపయోగిస్తారనేది ఈ పాఠం మీరు పూర్తిగా చూసి అర్థం చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఈ పదాన్ని నేను ముందుగానే చెప్పాను కదా, 2 రకాలుగా పలుకుతారని. ఏ సందర్భంలో దాగా పలుకుతారు, ఏ సందర్భంలో దీగా పలుకుతారు అనేది మొదట చూద్దాం. ద అని ఎప్పుడు పలుకుతారంటే హల్లు శబ్దాలతో. ఇక్కడ శబ్దం ముఖ్యం అన్నమాట, అక్షరం ముఖ్యం కాదు. ఏదన్నా ఒక నౌన్ అంటే నామవాచకం కొన్ని హల్లు అక్షరంతో మొదలయ్యి అచ్చుగా కూడా పలకచ్చు. అట్లా కన్ఫ్యూజన్స్ ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్లో హల్లు శబ్దాలతో మొదలయ్యే నామవాచక పదాల ముందు దాగా పలుకుతారనమాట. అంటే ఏదైనా పదం, ఏదైనా ఒక నౌన్ నామవాచకం హల్లు శబ్దంతో పలికెట్టయితే దాని ముందు ఈ పదం వచ్చినట్టయితే దాగా పలుకుతారు. అచ్చు శబ్దాలతో మొదలయ్యే నామవాచక పదాల ముందు
దీగా పలుకుతారనమాట. ఇవి ఇంగ్లీష్లో అచ్చులు AEIOU, మిగతా అక్షరాలన్నీ హల్లులు అనమాట. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు అచ్చు అక్షరంతో మొదలవుతాయి, కానీ శబ్దం మాత్రం హల్లుతోటి చేస్తాయి. అలా హల్లుతోటి చేసినప్పుడు శబ్దం ముఖ్యం అనమాట. ఇక్కడ హల్లు శబ్దంతో మొదలైందనుకోండి, దాతో పలకాలన్నమాట. కొన్ని పదాలు అచ్చు అక్షరంతో మొదలవుతాయి, అచ్చు శబ్దంతో పలుకుతాయి. అలాంటి సందర్భంలో దీగా పలుకుతారనమాట. ఈ పదం రూల్స్ మనకు తెలిసినా కానీ మాట్లాడేటప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాం అన్నమాట. కానీ నెమ్మదిగా చాలా సాధన చేసిన తర్వాత కానీ ఇది వస్తుందన్నమాట. ఇంగ్లీష్ వాళ్ళు అక్కడే పుట్టి పెరుగుతారు కాబట్టి చిన్నపిల్లలు వాళ్ళకి అది సహజంగా న్యాచురల్గా వచ్చేస్తుంది. కానీ వేరే దేశాల వాళ్ళకి ఈ రూల్ తెలుసు, కానీ వేరే దేశాల వాళ్ళకి తర్వాత పదం మనస్సు వెతకడానికే సరిపోతుందన్నమాట. ఆ వెతికిన పదం అది అచ్చు శబ్దంతో పలుకుతుందా హల్లు శబ్దంతో పలుకుతుందా అని ఆలోచించడానికి సమయం ఉండదు. అందుకొని ఎక్కువ మంది ఏం చేస్తారంటే, ఎక్కువ దేశాల వాళ్ళు ఈ ద ది ఇలా 2 శబ్దాలు మనకి కుదరవు, అది అసలు మనం మాట్లాడలేము అని ఎక్కువ దేశాల వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు దీన్ని దాగానే పలుకుతారనమాట. అందుకొని కొంతమంది కొన్ని దేశాల వాళ్ళు ఈ పదాన్ని ఎట్లా పలకాలి అనే దాన్ని చాలా లైట్గా తీసుకుంటారు. దాగా పలికినా ఓకే, దీగా పలికినా ఓకే. కానీ ఇంగ్లీష్ దేశాలకు వెళ్ళి ఈ పదాన్ని పలుకుతున్నప్పుడు మనం వేరే రకంగా పలుకుతున్నప్పుడు వాళ్ళకి కొంచెం అది విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ శబ్దం గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు, ఈ పదాన్ని ఏ స్థానంలో పెట్టాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. సందర్భం వచ్చినప్పుడు రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఈ పదాన్ని మాట్లాడేటప్పుడు చాలామంది తప్పులు చేస్తూ ఉంటారనమాట. ఇది మనం కూడా మాట్లాడేటప్పుడు తప్పులు చేయనిస్తుంది. ఎందుకంటే శబ్దం చూసుకోవాలి, ఆ పదం ఒకేసారి చూసుకోవాలి, అది చాలా కష్టమైందనమాట. అందుకొని ఎక్కువ మంది దాగా పలుకుతారనమాట. ఈ పదం ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు, ఇంగ్లీష్ వాళ్ళు ఈ ద అనే పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారనేది చూద్దాం. ఏవైనా నామవాచకాలు అంటే నౌన్స్ ఒక్కటే ఉండే వాటి ముందు దా పదం ఉపయోగించాలన్నమాట. వీటిని ఇంగ్లీష్లో యూనిక్ ఎంటిటీస్ అంటారనమాట. ఉదాహరణకి దిక్కులు ఉన్నాయి మనకి, దిక్కుల ముందు దా పదం ఉపయోగించాలి. మనకి దిక్కులు ఉన్నాయి, ఉదాహరణకి తూర్పు అని మనం తెలుగులో మాట్లాడతాం. రాసేటప్పుడు కూడా తూర్పు అని రాసేస్తాం. కానీ ఇంగ్లీష్లో ఈ పదం మాట్లాడే ముందు కానీ రాసేటప్పుడు కానీ ఆ పదం ముందు ఈ పదం పెట్టాలన్నమాట. ఇక్కడ ఈస్ట్, తూర్పుని ఇంగ్లీష్లో ఈస్ట్ అంటారు. ఇక్కడ ఈ అనేది అచ్చు కాబట్టి ది ఈస్ట్ ఈ పదం ముందు పెడతారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ది ఈస్ట్ అని పలుకుతారనమాట. చూడండి, ఇక్కడ అచ్చు, తూర్పుని ఈస్ట్ అంటారు. ఇక్కడ ఈస్ట్ అన్నప్పుడు ఈ అనేది అచ్చు శబ్దం వచ్చింది. అందుకొని ప్రతి దిక్కు ముందు ఖచ్చితంగా ఈ పదం పెట్టాలి. పెట్టి అచ్చు శబ్దం చేస్తే దీగా పలకాలన్నమాట. తూర్పు అని మనం తెలుగులో మాట్లాడేసేస్తాం నేరుగా. రాసేటప్పుడు కూడా తూర్పున అట్లా రాసేస్తాం. ఇంగ్లీష్ వాళ్ళు ఈ పదం ఒక్కటే విడిగా మాట్లాడరు, విడిగా రాయరు. ది ఈస్ట్ మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు ఈ ది పదాన్ని పెడతారనమాట. ఇక్కడ అచ్చు శబ్దం వచ్చింది కాబట్టి ది అని పలికాం. ఉదాహరణకి పడమర, పశ్చిమం అని తెలుగులో అంటాం. ఇంగ్లీష్లో పడమర అనే దాన్ని వెస్ట్ అంటారు. ఇక్కడ వా వచ్చింది శబ్దం. అందుకొని ఈ తూర్పు ఈ దిక్కుల ముందు ఖచ్చితంగా ఈ పదం పెట్టాలి. ఇక్కడ హల్లు శబ్దం వచ్చింది కాబట్టి ద అని పలకాలన్నమాట. ద వెస్ట్ వాళ్ళు రాసేటప్పుడు కానీ పలికేటప్పుడు కానీ వెస్ట్ అని అనరనమాట, నేరుగా ఉపయోగించరు. ఈ పదాన్ని ఖచ్చితంగా ముందు ఉపయోగిస్తారనమాట. అదేవిధంగా ఉత్తరం అని ఇంగ్లీష్లో అనాలంటే నార్త్ అంటే ఉత్తరం. కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు ద నార్త్ అంటారనమాట. దక్షిణాన్ని సౌత్ అంటారు. ఇక్కడ కూడా హల్లు శబ్దం వచ్చింది. ద సౌత్ అని రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు ద అనే పదాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగిస్తారు. అదేవిధంగా సూర్యుడు ఉన్నాడు. సూర్యుడిని ఇంగ్లీష్లో సన్
అంటారనమాట. సన్ అంటే సూర్యుడు. కానీ వాళ్ళు రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ సన్ అనే పదాన్ని నేరుగా మాట్లాడరు. ఈ పదాన్ని చేర్చి మాట్లాడతారనమాట. అది వాళ్ళ ఇంగ్లీషు వ్యాకరణం ప్రకారం సన్ అనే పదం ముందు ఖచ్చితంగా ద పెట్టి మాట్లాడాలన్నమాట. ద సన్ అనాలన్నమాట మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ. చంద్రుడిని ఇంగ్లీష్లో మూన్ అంటారనమాట. మూన్. చంద్రుడు కూడా ఒక్కరే ఉంటారు కాబట్టి ఒక్క చంద్రుడే ఉంటాడు, చాలా చంద్రుళ్ళు ఉండరు. అందుకొని ఒక్కటే ఉండేవి. సూర్యుడు కూడా ఒక్కడే ఉంటాడు విశ్వంలో. అంటే మనం చూసేది ఒక్క సూర్యుడిని కాబట్టి ఈ ఒక్కటే ఉండే వాటి ముందు ఈ ఖచ్చితంగా దా పదం ఉపయోగించాలన్నమాట. చంద్రుడు కూడా ఒక్కడే ఉంటాడు కాబట్టి ద మూన్ అనాలన్నమాట. ద మూన్ మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ద మూన్ అనాలి. భూమి ఒక్కటే ఉంటుంది కాబట్టి ది ఎర్త్. ఇక్కడ ఏ అచ్చు శబ్దం వచ్చింది ముందు, అందుకొని ది అని పలకాలన్నమాట. ది ఎర్త్, ది ఎర్త్ అనాలి. ప్రపంచం, ప్రపంచాన్ని వరల్డ్ అంటారు. వరల్డ్, ద వరల్డ్, ద వరల్డ్ అనాలన్నమాట. ప్రపంచం ఒక్కటే ఉంటుంది కాబట్టి ద అనే పదం ఏవైనా ఈ విశ్వంలో ఒక్కటే ఉంటే వాటి ముందు ఖచ్చితంగా ఈ ద పదం పెట్టి మాట్లాడాలన్నమాట. ద వరల్డ్, ప్రపంచం. మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు ద వరల్డ్ అని మాట్లాడాలి, రాయాలి. విశ్వం, విశ్వాన్ని ఇంగ్లీష్లో యూనివర్స్ అంటారు. ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యు అనేది అచ్చు, కానీ పలికేటప్పుడు యూనివర్స్ ఇక్కడ యాగా పలికింది. అచ్చు అక్షరం ఈ పదంలో యాగా పలికింది. ఈ శబ్దం ఇక్కడ యా అనేది హల్లు శబ్దం, అందుకొని ద యూనివర్స్ అనాలన్నమాట. ద యూనివర్స్, ద యూనివర్స్ అంటే విశ్వం. విశ్వం అని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే, రాయాలంటే ద యూనివర్స్ అని మాట్లాడాలి. ద యూనివర్స్ అని రాసేటప్పుడు రాయాలి. ఆకాశము, ద స్కై. ఆకాశాన్ని స్కై అంటారు, కానీ మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఈ ద పదం ఖచ్చితంగా పెట్టి రాయాలి, మాట్లాడాలి. ద స్కై అనాలన్నమాట. ఉదాహరణకి మనం తెలుగులో రాస్తాం, సూర్యుడు తూర్పున ఉదయించును. సూర్యుడు తూర్పున ఉదయించును. ఈ తెలుగు వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి, మాట్లాడాలి, లేక రాయాలి. ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి? సూర్యుడు తూర్పున ఉదయించును. చూడండి, ఇక్కడ సూర్యుడిని సన్ అంటారు. సన్ నేరుగా మాట్లాడకూడదు, ద అనేది ఖచ్చితంగా ముందు పెట్టి మాట్లాడాలన్నమాట. ద సన్, ద సన్. పైకి లేకవడాన్ని, ఉదయించడాన్ని రైజ్ అంటారనమాట. ఇక్కడ సన్ అనేది థర్డ్ పర్సన్, అంటే ఒక వస్తువు కాబట్టి ఎస్ చేర్చి మాట్లాడాలన్నమాట. రైజెస్, ద సన్ రైజెస్. రైజెస్ అంటే ఉదయించును. తూర్పున అనేదాన్ని ఇన్ ది ఈస్ట్. ఇక్కడ చూడండి, తూర్పు అనేదాన్ని ఈస్ట్ అంటారు. ఖచ్చితంగా దాని ముందు ది పెట్టాలన్నమాట. తూర్పున అనడాన్ని ఇన్ ది ఈస్ట్ అంటారు. తూర్పున అని మనం తెలుగులో అనడానికి ఇంగ్లీష్ వాళ్ళు 3 పదాలు ఉపయోగించాలన్నమాట. ఇన్ ది ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటారనమాట. చూడండి, సన్ అనే పదం పలికేటప్పుడు దా అని పలికారు. ఈ పదాన్ని ఈస్ట్ ముందు పలికేటప్పుడు దీగా పలికారనమాట. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఈ పదం ఉండటం వల్ల వేరే దేశాల వాళ్ళకి కానీ వేరే భాష వాళ్ళకు కూడాను ఇది కొంచెం తికమక పెట్టిందనమాట. చాలా అనుభవంతో చాలా సాధన చేస్తే కానీ మనం జాగ్రత్తగా గమనిస్తూ తప్పులు చేస్తూ ఉండాలి, దాన్ని సరిదిద్దుకుంటూ ఉండాలి, ముందుకు పోవాలన్నమాట. సూర్యుడు తూర్పున ఉదయించును అనడాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అంటారంటే ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటారనమాట. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సూర్యుడు ముందు ఖచ్చితంగా దా పెట్టాలి. ఇక్కడ దిక్కు తూర్పు ముందు ఖచ్చితంగా ది పెట్టాలన్నమాట. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అట్లా అంటారనమాట. ఇట్లా రాస్తేనే వాళ్ళు వాళ్ళ వ్యాకరణం ప్రకారం కరెక్ట్ అయిన వాక్యం అంటారనమాట. అంటే సరైన వాక్యం అంటారు. అదేవిధంగా తాజ్మహల్ చూడండి, ఒక్కటే తాజ్మహల్ ఉంది. ఒక్కటే తాజ్మహల్ ఉంది కాబట్టి ద ఖచ్చితంగా పెట్టి మాట్లాడాలన్నమాట. ద తాజ్మహల్. రాసేటప్పుడు కూడా ద తాజ్మహల్ అని రాయాలన్నమాట. అదేవిధంగా హిమాలయాస్ ఉన్నాయి.
హిమాలయ పర్వతాలు ఉన్నాయి. హిమాలయాలు ఒక్కటే ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. అందుకొని ద హిమాలయాస్ అనాలన్నమాట. ఏదైనా రాష్ట్రంలో కానీ ఒక రాష్ట్రం ఉంది, ఒకటే ప్రభుత్వం ఉంటుంది. ఒక దేశం ఉంది, ఒకటే ప్రభుత్వం ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ ఒక్కటే ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని ఇంగ్లీష్లో గవర్నమెంట్ అంటారు. కాబట్టి ఆ పదం ముందు కూడా ఖచ్చితంగా ద పెట్టి మాట్లాడాలన్నమాట. ద గవర్నమెంట్ అనాలి. పోలీస్ అంటే పోలీస్ వ్యవస్థ ఒక్కటే ఉంటుంది. అందుకొని ద పోలీస్ అనాలి. ద పోలీస్. ఉదాహరణకి పోలీసుల్ని పిలువు అప్పుడప్పుడు అంటూ ఉంటాం. పోలీసుల్ని పిలువు అని ఇంగ్లీష్లో అనాలంటే కాల్ ద పోలీస్. కాల్ పోలీస్ అనకూడదు. పోలీస్ అనే పదం ముందు ఖచ్చితంగా దా పెట్టి మాట్లాడాలన్నమాట. పోలీసుల్ని పిలువు అనాలంటే కాల్ ద పోలీస్ అంటారనమాట ఇంగ్లీష్లో. ఇక్కడ కాల్ అంటే పిలువు, పోలీస్ అంటే పోలీసుల్ని. కానీ ఇంగ్లీష్ వాళ్ళ వ్యాకరణం ప్రకారం ఈ పోలీస్ అనే పదం ముందు పోలీస్ వ్యవస్థ ఒక్కటే ఉంటుంది కాబట్టి దా పెట్టి మాట్లాడాలన్నమాట. కాల్ ద పోలీస్ అనాలన్నమాట. అదేవిధంగా ఒక్కటే ఉండే పదవులు ఉంటాయి కొన్ని. ఒక్కటే ఉండే పదవుల ముందు దా పదం ఉపయోగించాలన్నమాట. ఉదాహరణకి మన దేశానికి ప్రధానమంత్రి ఒక్కరే ఉంటారు. ప్రధానమంత్రి మన దేశం మొత్తానికి ఒక్కరే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రిని మనం ఇంగ్లీష్లో ప్రైమ్ మినిస్టర్ అంటాం. కాబట్టి ఈ ప్రైమ్ మినిస్టర్ అనే పదం ముందు ద ఉపయోగించాలన్నమాట. ద ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అనే పదం ముందు ద రాయాలన్నమాట. అదేవిధంగా రాష్ట్రపతిని ఇంగ్లీష్లో ప్రెసిడెంట్ అంటారు. ప్రెసిడెంట్ కూడా మన దేశం మొత్తానికి ఒక్కరే ఉంటారు. ఒక్కరే ఉండే వస్తువులకు కానీ పదవులకు కానీ ముందు దా పెట్టాలన్నమాట. ద ప్రెసిడెంట్ అనాలన్నమాట. ద ప్రెసిడెంట్ అనాలి. ఉదాహరణకి ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్కి ఒకే ఒక ప్రధానోపాధ్యాయుడు ఉంటాడు, ఒకే ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు. అందుకొని ఉదాహరణకి మనం హెడ్ మాస్టర్కి ఏదన్నా లెటర్ రాస్తున్నాం అనుకోండి, హెడ్ మాస్టర్ అని నేరుగా రాయకూడదు. టు హెడ్ మాస్టర్ అని రాయకూడదు. టు ద హెడ్ మాస్టర్ అని రాయాలన్నమాట. ద అనేది ఖచ్చితంగా ఈ పదాన్ని పెట్టాలి. ఎందుకంటే ఆ స్కూల్ మొత్తానికి ఒక్క హెడ్ మాస్టరే ఉంటాడు కాబట్టి. ఉదాహరణకి ఒక కాలేజ్ ఉంది, ప్రిన్సిపల్కి మీరు ఉత్తరం రాస్తున్నారు. ఉత్తరం రాయాలి. టు ద ప్రిన్సిపల్ అని రాయాలన్నమాట. ద అనే పదాన్ని ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ఆ కాలేజ్ మొత్తానికి ఒకే ప్రిన్సిపల్ ఉంటాడు. మనం క్లాస్ టీచర్కి ఏదన్నా లెటర్ రాస్తున్నా కానీ ఆ క్లాస్కి ఒకే ఒక క్లాస్ టీచర్ ఉంటాడు కాబట్టి ద క్లాస్ టీచర్ ద అనే పదాన్ని పెట్టి ఖచ్చితంగా రాయాలన్నమాట. ఉదాహరణకి మీకు ఏదైనా బ్యాంకులో ఒక సమస్య వచ్చింది, బ్యాంక్ మేనేజర్కి మీరు ఒక ఉత్తరం రాయాలి. టు ద బ్యాంక్ మేనేజర్. ఈ ద అనే పదాన్ని ఖచ్చితంగా పెట్టి రాయాలన్నమాట. అదేవిధంగా నదులు ఏమన్నా ఉన్నాయి, ఆ నదుల పేర్ల ముందు దా పదం ఉపయోగించాలన్నమాట. నదుల పేర్లు ఏమన్నా ఉన్నాయి దా ఉపయోగించాలి. ఉదాహరణకి గోదావరి ఉంది, ద గోదావరి అని మాట్లాడాలన్నమాట. రాసేటప్పుడు కూడా ద గోదావరి అని రాయాలి. కృష్ణ ఉంది, ద కృష్ణ. ఇదేంటంటే నది పేరు కాబట్టి ద ముందు ఉపయోగించాలి. అదేవిధంగా సముద్రాలు కానీ మహాసముద్రాలు పేర్లు ఉన్నాయి, వాటి ముందు కూడా దా పదం ఉపయోగించాలి. ఉదాహరణకి బంగాళాఖాతం ఉంది. బంగాళాఖాతాన్ని మామూలుగా ఇంగ్లీష్లో బే ఆఫ్ బెంగాల్ అంటారు. కానీ మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ దా పదం ఖచ్చితంగా ఉపయోగించాలి. అది సముద్రం పేరు కాబట్టి ద బే ఆఫ్ బెంగాల్ అనాలి. అదేవిధంగా అరేబియా సముద్రాన్ని ఇంగ్లీష్లో అరేబియన్ సీ అంటారనమాట. సముద్రం పేరు ముందుగా ఖచ్చితంగా ఇక్కడ అరేబియన్ ఆ వచ్చింది కాబట్టి ఇది అచ్చు శబ్దంతో పలుకుతుంది కాబట్టి ది అనాలన్నమాట. ది అరేబియన్. హిందూ మహాసముద్రం ఉంది, దీన్ని ఇంగ్లీష్లో ఇండియన్ ఓషన్ అంటారు. ఇండియన్ ఓషన్. ఈ పదం ఈ తోటి మొదలైంది, అంటే అచ్చు శబ్దంతో మొదలైంది. ఈ సముద్రాల పేర్ల ముందు ఖచ్చితంగా ఈ పదాన్ని పెట్టాలి, దీన్ని దిగా పలకాలి. ది ఇండియన్ ఓషన్ అనాలన్నమాట. అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్రం, దీన్ని ఇంగ్లీష్లో అట్లాంటిక్ ఓషన్ అంటారనమాట. అట్లాంటిక్ ఓషన్. ఈ పదాన్ని గమనించినట్లయితే అట్లాంటిక్ ఆ తోటి మొదలైంది, ఇది అచ్చు శబ్దం అనమాట. అచ్చు శబ్దం ముందు ఖచ్చితంగా ఈ మహాసముద్రాల పేర్ల ముందు ఈ పదాన్ని పెట్టాలి, దీన్ని దిగా పలకాలన్నమాట. ది అట్లాంటిక్ ఓషన్ అనాలన్నమాట. ది అట్లాంటిక్ ఓషన్. అదేవిధంగా వార్తాపత్రికల పేర్ల ముందు దా పదం ఉపయోగించాలన్నమాట. అంటే న్యూస్ పేపర్ల పేర్ల ముందు ఖచ్చితంగా దా ఉపయోగించాలి.
ఉదాహరణకి హిందూ ఇంగ్లీష్ పేపర్ ఉంది, అందుకని వాళ్ళు ఏమని రాస్తారు, హిందూ అనేది పేరు, అందుకని వాళ్ళు ఖచ్చితంగా వార్తాపత్రిక పేరు ముందు ద హిందూ అని రాస్తారు. ద హిందూ అని రాస్తారు. అంటే వార్తాపత్రిక పేరు ముందు ఇంగ్లీష్ వాళ్ళ గ్రామర్ ప్రకారం, వ్యాకరణ ప్రకారం ఖచ్చితంగా దా పెట్టాలన్నమాట. ద హిందూ. మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ద హిందూ అని మాట్లాడాలి, రాయాలి. అదేవిధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉంది. ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇండియన్ మొదటి అక్షరం అచ్చుతోటి పలిగింది కాబట్టి ఇది న్యూస్ పేపర్ పేరు కాబట్టి ఈ పదాన్ని పెట్టాలి, దీగా పలకాలన్నమాట. ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అని మాట్లాడాలి, రాయాలి. అదేవిధంగా న్యూస్ పేపర్ ముందు ఖచ్చితంగా దా పెట్టాలన్నమాట. వార్తాపత్రికని న్యూస్ పేపర్ అంటారు కదా, న్యూస్ పేపర్ అని విడిగా మాట్లాడడం ముందు దాని ముందు దా పదం పెట్టి మాట్లాడాలన్నమాట. ద న్యూస్ పేపర్. మీడియా మాధ్యమాన్ని ఇంగ్లీష్లో మీడియా అంటారు. మీడియా అనే పదం ముందు కూడా ద అని పెట్టాలన్నమాట. ద మీడియా, ద పెట్టి మాట్లాడాలి. ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ ముందు కూడా ది ఇంటర్నెట్ అనాలన్నమాట. ఇక్కడ ఇంటర్నెట్ ఈ వచ్చింది, ది ఇంటర్నెట్ ఈ ది పదాన్ని ముందు పెట్టాలి. అదేవిధంగా ఏవైనా సంస్థలో సమూహాలుగా ఏర్పడినప్పుడు వాటి ముందు ఖచ్చితంగా దా ఉపయోగించాలన్నమాట. బిఫోర్ ఆర్గనైజేషన్ నేమ్స్ అనమాట. అంటే కొన్ని సంస్థలే అన్నిటి ముందు, అక్కడ ఏంటంటే కొంతమంది సమకూరి యునైటెడ్గా ఏదైనా ఒక సంస్థ ఏర్పాటు చేసినట్టయితే దా పెట్టాలన్నమాట. ఈ అన్ని సంస్థల ముందు కాదు, అంటే సమూహాలుగా ఏర్పడి ఒక సంస్థ ఏదైనా పెట్టినట్టయితే దాని ముందు దా ఉపయోగించాలన్నమాట. ఉదాహరణకి యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితిని ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్స్ అంటారనమాట. ఇదేంది, అందరు కలిసి ఏర్పడిన ఒక ఆర్గనైజేషన్ కాబట్టి ద యునైటెడ్ నేషన్స్ అనాలన్నమాట. ద యునైటెడ్ నేషన్స్. కానీ కొన్ని కంపెనీలు వాళ్ళ సొంతవి ఉన్నప్పుడు ఈ దా ఉపయోగించరు. అంటే సంస్థ ముందు పెట్టాలా అనేది కొన్ని యునైటెడ్ అంటే కలిసి పెట్టిన సంస్థల ముందు జనరల్గా ఇంగ్లీష్ వాళ్ళు దా ఉపయోగిస్తారనమాట. సొంత సంస్థలు అయినప్పుడు కొంతమంది దా అనే పదాన్ని అసలు పెట్టరు. కొన్ని కాలానికి సంబంధించిన పదాల ముందు దా ఉపయోగించాలి. కొన్ని, అన్నిటి ముందు కాదు, కొన్ని కాలానికి సంబంధించిన కొన్ని పదాల ముందు దా ఉపయోగించాలి. ఉదాహరణకి మనం ఉదయం అంటాం. ఉదయం అనే దాన్ని ఇంగ్లీష్లో మార్నింగ్ అంటారు. మార్నింగ్ అనే పదం ముందు ఖచ్చితంగా దా పదం పెట్టి మాట్లాడాలన్నమాట. ద మార్నింగ్ అనాలన్నమాట. అదేవిధంగా మధ్యాహ్నం అనే దాన్ని ఇంగ్లీష్లో ఆఫ్టర్నూన్ అంటారు. ఈ ఆఫ్టర్నూన్ అనే పదం ముందు కూడా ఈ పదాన్ని పెట్టాలి, ది ఆఫ్టర్నూన్. ఇక్కడ ఆ శబ్దం వచ్చింది కాబట్టి, అచ్చు శబ్దం వచ్చింది కాబట్టి ది ఆఫ్టర్నూన్ అనాలి. ఈవినింగ్, సాయంత్రాన్ని ఇంగ్లీష్లో ఈవినింగ్ అంటారు. ఈవినింగ్ పదం ముందు కూడా ఖచ్చితంగా ఈ పదాన్ని పెట్టాలి, ది అని పలకాలన్నమాట. ది ఈవినింగ్. మనం తెలుగులో ఇట్లాంటి పదం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మన తెలుగు భాష చాలా ఈజీ అనమాట, సరళమైంది. ఉదాహరణకి సాయంత్రం రండి అని ఎదురు వాళ్ళతోటి మనం అనాలి, సాయంత్రం రండి అనాలి. ఇంగ్లీష్లో ఎలా అనాలి, కమ్ ఇన్ ది ఈవినింగ్ అనాలన్నమాట. కమ్ అంటే రండి. సాయంత్రాన అనడాన్ని ఇన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఈవినింగ్ అంటే సాయంత్రం. ఈవినింగ్ అనే పదం ముందు ఖచ్చితంగా ది మాట్లాడాలన్నమాట. కమ్ ఇన్ ది ఈవినింగ్ అని ఇంగ్లీష్లో మాట్లాడతారనమాట. అంటే సాయంత్రాన్ని రండి అట్లా అంటూ ఉంటాం. సాయంత్రం మనం తెలుగులో మాట్లాడేటప్పుడు సాయంత్రం రండి అంటూ ఉంటాం. అదే ఇంగ్లీష్లో మాట్లాడాలంటే కమ్ ఇన్ ది ఈవినింగ్ అనాలన్నమాట. కమ్ ఇన్ ది ఈవినింగ్. ఇక్కడ సాయంత్రాన్ని ఈవినింగ్ అంటారు కదా, దాని ముందు ఖచ్చితంగా ది పదం పెట్టి మాట్లాడాలన్నమాట. అదేవిధంగా వేసవి కాలంని ఇంగ్లీష్లో సమ్మర్ అంటారు. సమ్మర్ పదం ముందు కూడా ఈ ద పెట్టి మాట్లాడాలన్నమాట. ద సమ్మర్ అనాలి. శీతాకాలాన్ని వింటర్ అంటారు. వింటర్ అంటే శీతాకాలం. దీని ముందు కూడా ద పెట్టాలన్నమాట. ద వింటర్. వర్షాకాలాన్ని రెయినీ సీజన్ అంటారు. దీని ముందు కూడా ద పెట్టాలన్నమాట. ద రెయినీ సీజన్. అదేవిధంగా ప్రస్తుతం అనాలి. ప్రస్తుతం అని ఇంగ్లీష్లో అనాలంటే ప్రెజెంట్. ఈ ప్రెజెంట్ అనే పదం ముందు కూడా దా పెట్టి మాట్లాడాలన్నమాట. ద ప్రెజెంట్. గతం అంటే జరిగిపోయింది. గతం అనే దాన్ని పాస్ట్ అంటారు, అంటే జరిగిపోయింది. పాస్ట్ అనే పదం ముందు కూడా దా పెట్టి మాట్లాడాలన్నమాట. ద పాస్ట్ అని మాట్లాడాలి. రాసేటప్పుడు ఈ దా పదాన్ని ఉపయోగించాలి. భవిష్యత్తుని ఇంగ్లీష్లో ఫ్యూచర్ అంటారు. ఫ్యూచర్ ఈ పదం ముందు కూడా దా పెట్టి మాట్లాడాలి, రాయాలి.
20వ శతాబ్దం, ఇది కాలానికి సంబంధించిన పదం. 20వ శతాబ్దం అనే దాన్ని ఇంగ్లీష్లో 20th సెంచురీ అంటారు. 20th సెంచురీ ఇది కూడా కాలానికి సంబంధించిన ఒక పదం కాబట్టి దీని ముందు జనరల్గా దా పెట్టి వాళ్ళు మాట్లాడతారు. ద 20th సెంచురీ. 90s, ద 90s అట్లా, అంటే 90ల్లో అని మనం తెలుగులో అంటూ ఉంటాం కదా, ద 90s అట్లా అంటారనమాట. అది కూడా కాలానికి సంబంధించిన పదం. అదేవిధంగా సంగీత వాయిద్యాల ముందు ఖచ్చితంగా దా పదం ఉపయోగించాలన్నమాట. సంగీత వాయిద్యాలు చాలా ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ దా పదం ఉపయోగించాలి. ఉదాహరణకి ఫ్లూట్ ఉంది, వేణువుని ఇంగ్లీష్లో ఫ్లూట్ అంటారు. ద ఫ్లూట్, దా పదాన్ని ఖచ్చితంగా, ఇది సంగీత వాయిద్యం కాబట్టి దా పెట్టి మాట్లాడాలి. గిటార్ ఉంది, ద గిటార్ ఇది సంగీత వాయిద్యం కాబట్టి దాని ముందు దా పెట్టాలి. ఫిడేల్ని వయలిన్ అంటారు, వయలిన్ ముందు కూడా దా పెట్టాలి. ఏ సంగీత వాయిద్యం ముందైనా కానీ దా పెట్టాలన్నమాట. అదేవిధంగా కీబోర్డ్ ఉంది, మ్యూజికల్ కీబోర్డు, ద కీబోర్డ్ అనాలి. ఉదాహరణకి అతను ఫ్లూట్ వాయిస్తాడు అని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే అతను ఫ్లూట్ వాయిస్తాడు అనాలంటే హీ ప్లేస్ ద ఫ్లూట్ అనాలన్నమాట. హీ ప్లేస్ ద ఫ్లూట్. ఇక్కడ ఫ్లూట్ అనేది సంగీత వాయిద్యం, దాని ముందు దా ఉపయోగించాలన్నమాట. హీ అంటే అతను, ప్లేస్ అంటే వాయిస్తాడు, ఫ్లూట్ అంటే వేణువు. ఇది ఫ్లూట్ అనేది సంగీత వాయిద్యం కాబట్టి ఖచ్చితంగా దా పెట్టాలన్నమాట. హీ ప్లేస్ ద ఫ్లూట్, హీ ప్లేస్ ద పియానో, హీ ప్లేస్ ద గిటార్, హీ ప్లేస్ ద వయలిన్ అట్లా మాట్లాడాలన్నమాట. ఏ సంగీత వాయిద్యం ముందైనా కానీ దా పెట్టాలి. ఏదైనా ఒక నామవాచకం ఉంది, అది ముందే మనం చెప్పేసి ఉన్నాము దాని గురించి, ఇంకా దాని గురించే మాట్లాడాలంటే దా ఉపయోగించాలన్నమాట. ఉదాహరణకి ఒక 2 వాక్యాలను కలిపిన చూద్దాము. మా ఇంట్లో ఒక పిల్లి ఉంది, ఆ పిల్లి నా మీదకు దూకింది అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మా ఇంట్లో ఒక పిల్లి ఉంది, ఆ పిల్లి నా మీదకు దూకింది అని చెప్పాలంటే వీ హ్యావ్ ఎ క్యాట్. అంటే మా ఇంట్లో ఒక పిల్లి ఉంది, ఒక అనేదాన్ని ఏ అంటారనమాట. వీ హ్యావ్ ఎ క్యాట్ అంటే ఈ పిల్లిని మొదటిసారిగా మనం చెబుతున్నాం, ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏ ఉపయోగించాలన్నమాట. ఎందుకంటే చాలా పిల్లులు ఉంటాయి కాబట్టి. తర్వాత ఇంకా ఆ పిల్లి గురించే మనం మాట్లాడుతాం కాబట్టి, రెండో వాక్యం నుంచి ఇంకా ఆ పిల్లి గురించే మనం మాట్లాడుతాం కాబట్టి ఇక్కడ ఆ పిల్లి అనడానికి, ఇక్కడ ఆ అనడానికి ఇంగ్లీష్లో ద ఉపయోగిస్తాను అనమాట. ద క్యాట్ జంప్డ్ ఆన్ మీ అనాలన్నమాట. వీ హ్యావ్ ఎ క్యాట్, ద క్యాట్ జంప్డ్ ఆన్ మీ అనాలన్నమాట. ఓకే, మా ఇంట్లో ఒక పిల్లి ఉంది, ఆ పిల్లి నా మీదకు దూకింది అని ఇంగ్లీష్లో అనాలంటే వీ హ్యావ్ ఎ క్యాట్, ద క్యాట్ జంప్డ్ ఆన్ మీ అనాలి. ఉదయం ఒక అబ్బాయికి దెబ్బ తగిలింది కదా, ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? అప్పుడప్పుడు మనం తెలుగులో ఎట్లా మాట్లాడుతూ ఉంటాం, ఉదయం ఒక అబ్బాయికి దెబ్బ తగిలింది కదా. ఎందుకంటే అబ్బాయిలు చాలామంది ఉంటారు కాబట్టి ఫస్ట్ సారి చెప్పేటప్పుడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని మనం ఏ పెట్టి ఇంట్రడ్యూస్ చేయాలి. ఏ బాయ్ వాజ్ ఇంజూర్డ్ ఇన్ ద మార్నింగ్. ఓకే, వేర్ ఈజ్ ద బాయ్ అనాలన్నమాట. ఇక్కడ ఆ అనేదాన్ని దాతోటి మాట్లాడతారనమాట. కొన్ని సందర్భాల్లో దా అనే పదం తెలుగులో ఆకి ఈకి సమానమైందనమాట. కొన్ని సందర్భాల్లో అర్థాన్ని చెప్పలేం. సూర్యుడు అనాలనుకోండి, ద సన్, అక్కడ దాకి ఆ ప్రత్యేకతని, సూర్యుడు అనే ఏకత్వాన్ని తెలియజేస్తారనమాట. అంతే. మనం ఏదన్నా దేని గురించి అన్నా మాట్లాడతాము, అది వినే వ్యక్తికి ముందే తెలుసు, అలాంటి సందర్భంలో కూడా దా ఉపయోగించి మాట్లాడాలన్నమాట. ఓకే, నౌన్ దట్ ఈస్ ఆల్రెడీ నోన్ టు ద లిజనర్. ఓకే, వినే వ్యక్తికి ముందే దాని గురించి తెలిసినప్పుడు మనం దాని గురించి మాట్లాడుతున్నప్పుడు దా ఉపయోగించి మాట్లాడాలి. ఉదాహరణకి తలుపు తెరువు అనాలి, మీ ఇంట్లో వాళ్ళతో అనాలి. తలుపు తెరువు అనాలి. ఏ తలుపు అనేది మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు, అందుకొని ఆ తలుపు ముందు దా పెట్టి మాట్లాడాలన్నమాట. ఓపెన్ ద డోర్ అనాలన్నమాట. అంటే తలుపు తెరువు అని ఇంగ్లీష్లో అంటారు అనమాట. ఓపెన్ డోర్ అనకూడదు అనమాట. ఆ డోర్ ముందు దా పెట్టి మాట్లాడాలి. ఓపెన్ ద డోర్ అనాలి, అంటే తలుపు తెరువు అని ఎదుటి వారికి చెప్పడం. కిటికీ తెరువు అని ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఏ కిటికీనో ఇంట్లో వాళ్ళకి తెలుసు, అందుకొని వినే వాళ్ళకి తెలిసిన దాని ముందు దా పెట్టి మాట్లాడనమాట. ఓపెన్ ద విండో అంటే కిటికీ తెరువు అని, ఓపెన్ అంటే తెరువు, విండో అంటే కిటికీ. ఈ కిటికీ, ఏ కిటికీ అనేది ఎదుటి వాళ్ళకి తెలుసు కాబట్టి దాని ముందు దా పెట్టి మాట్లాడాలి. ఓపెన్ ద విండో అనాలి. ఆ అబ్బాయి ఎక్కడున్నాడు, ఏ అబ్బాయి గురించో వినే వాళ్ళకి ముందే తెలుసు. వేర్ ఈజ్ ద బాయ్ అనాలన్నమాట. అంటే మీరు ఒక అబ్బాయి గురించి అడుగుతున్నారు,
స్పెసిఫిక్గా ఒక అబ్బాయి గురించి అడుగుతున్నప్పుడు అప్పుడు వేర్ ఈజ్ ద బాయ్ అనాలన్నమాట. మనం తెలుగులో ఈ దాకి ఆ అనే అక్షరాన్ని అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం. అంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఆ అబ్బాయి గురించి అడుగుతున్నాం కాబట్టి ఆ అబ్బాయి ఎక్కడున్నాడు అని ఇంగ్లీష్లో అనాలంటే వేర్ ఈజ్ ద బాయ్ అనాలి. అదేవిధంగా మనం ఈ క్వశ్చన్ పేపర్లో చూడొచ్చు, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. దీన్ని ఇంగ్లీష్లో ఎట్లా అంటారంటే రైట్ ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ద అంటే ఈ క్రింది అనడాన్ని ఇంగ్లీష్లో ద ఫాలోయింగ్ అంటారనమాట. అంటే ద అంటే కొన్ని సందర్భాల్లో ఆ ఈ అనే అర్థాలను ఇస్తుంది, కొన్ని సందర్భాల్లో ప్రత్యేకతను తెలియజేస్తుంది అనమాట. నిర్దిష్ట నామవాచకాలు మాట్లాడేటప్పుడు దా ఉపయోగించాలి. అంటే టాకింగ్ అబౌట్ స్పెసిఫిక్ నౌన్స్ అనమాట. ఉదాహరణకి నన్ను ఒక హోటల్కి తీసుకెళ్ళు, మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళారు, ఆటో అతనితోటి నన్ను ఒక హోటల్కి తీసుకెళ్ళు అనాలంటే టేక్ మీ టు ఏ హోటల్ అనాలన్నమాట. ఏ హోటల్ ఉంటే అది తీసుకెళ్ళు అనే సందర్భంలో ఏ ఉపయోగించాలి, టేక్ మీ టు ఏ హోటల్ అనాలి. కానీ మీకు ప్రత్యేకంగా ఒకే హోటల్కి తీసుకెళ్ళు, నన్ను తాజ్ హోటల్కి తీసుకెళ్ళు, ప్రత్యేకంగా తాజ్ హోటల్కే తీసుకెళ్ళు అని ఎదుటి వాళ్ళని అడగాలంటే తాజ్ హోటల్ ముందు దా పెట్టాలన్నమాట. టేక్ మీ టు ద తాజ్ హోటల్ అనాలి. ఇక్కడ మనం స్పెసిఫిక్గా అంటే ప్రత్యేకంగా ఒకే హోటల్కి తీసుకెళ్ళమంటున్నాం కాబట్టి అక్కడ ఆ హోటల్ ముందు, ఆ హోటల్ పేరు ముందు దా పెట్టి మాట్లాడాలన్నమాట. టేక్ మీ టు ద తాజ్ హోటల్ అనాలన్నమాట. ఉదాహరణకి ఆ పసుపు చొక్కా వేసుకున్న ఆ వ్యక్తే మా మేనేజర్ అని ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇది కొంచెం కష్టమైన వాక్యం, అందుకని ఈ పాఠాన్ని మీరు 2-3 సార్లు చూస్తూ ఉండండి. ఈ పదాన్ని అర్థం చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది, అందుకొని చూస్తూ ఉండండి. ఆ పసుపు చొక్కా వేసుకున్న వ్యక్తే మా మేనేజర్ అని ఇంగ్లీష్లో ఎలా అనాలి. ద మ్యాన్ వేరింగ్ ద ఎల్లో షర్ట్ ఈజ్ అవర్ మేనేజర్. అంటే ద మ్యాన్ అంటే ఇక్కడ ఆ అనడాన్ని, ఆ వ్యక్తే అనడాన్ని ద మ్యాన్ అనాలన్నమాట. మ్యాన్ అంటే వ్యక్తి, మనిషి అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ద ఎల్లో షర్ట్, ద ఎల్లో షర్ట్. ఆ పసుపు అనడాన్ని ద ఎల్లో షర్ట్. ద మ్యాన్ వేరింగ్ ద ఎల్లో షర్ట్ ఈజ్ అవర్ మేనేజర్ అట్లా మాట్లాడతారు అనమాట. ఇది కష్టమైన వాక్యం, ఇది చాలా అనుభవం తర్వాత ఇట్లాంటి వాక్యాలని మాట్లాడగలరు అనమాట. సాధన చేస్తే వస్తుంది. అదేవిధంగా స్పెసిఫిక్ నౌన్స్ యూజ్డ్ విత్ క్వాలిఫైయర్ అంటే ఏదన్నా గుణాన్ని తెలిపే నిర్దిష్ట నామవాచకం ఉపయోగించేటప్పుడు దా ఉపయోగించాలి. ఉదాహరణకి ఒక చోట చాలా కుర్చీలు ఉన్నాయి, అందులో ఒక కుర్చీ ఇరిగిపోయింది. ఓకే, ఆ విరిగిన కుర్చీ, ఈ విరిగిన అనేది గుణాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఆ విరిగిన కుర్చీని తీసేయి అని ఇంగ్లీష్లో చెప్పాలంటే రిమూవ్ ద బ్రోకెన్ చైర్. రిమూవ్ ద బ్రోకెన్ చైర్. బ్రోకెన్ అనేది విరిగిన అనేదాన్ని ఆ కుర్చీ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది, దాని ముందు దా ఉపయోగించాలన్నమాట. రిమూవ్ ద బ్రోకెన్ చైర్ అనాలి. ఉత్తమ స్థాయి విశేషణాల మరియు క్రియ విశేషణాల ముందు దా పదం ఉపయోగించాలి. అంటే సూపర్లేటివ్స్ ముందు, సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్ ముందు దా పదం ఉపయోగించాలి. అన్నిటికంటే బెస్ట్ అని చెప్పాలి, ద బెస్ట్ అనాలన్నమాట. ఉత్తమమైనది, ద బెస్ట్. బెస్ట్ అంటేనే ఉత్తమమైనది. ఇలాంటి అన్నిటికంటే మంచి చెప్పే పదాల ముందు దా ఉపయోగించాలన్నమాట. ద బెస్ట్. అన్నిటికంటే చెడ్డై ఉన్నా కానీ, చెత్తదే అనాలన్నా కానీ వర్స్ట్ అంటాం కదా, అట్లాంటి వాటి ముందు కూడా దా పెట్టి మాట్లాడాలన్నమాట. మనం ఇదొక్కటే దారి, ఇదొక్కటే మార్గం, వేరే మార్గం లేదు, ఇదొక్కటే మార్గం అని ఇంగ్లీష్లో అనాలంటే దిస్ ఈజ్ ది ఓన్లీ వే అనాలన్నమాట. దిస్ ఈజ్ ది ఓన్లీ వే, దిస్ ఈజ్ ద ఓన్లీ వే అనాలన్నమాట. దిస్ అంటే ఇది, ఈజ్ అంటే అయి ఉన్నది, ఓన్లీ అంటే ఒక్కటే, వే అంటే దారి లేక మార్గం. ఇదొక్కటే మార్గం అని అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, ఇదొక్కటే దారి, ఇంక వేరే దారి లేదు అని మాట్లాడుతూ ఉంటాం. ఇదొక్కటే దారి అనాలంటే దిస్ ఈజ్ ది ఓన్లీ వే అనాలన్నమాట. కొన్ని సందర్భాల్లో ప్రకృతి వాతావరణానికి సంబంధించిన కొన్ని పదాల ముందు ఈ దా వస్తుందన్నమాట. ప్రకృతి వాతావరణానికి సంబంధించిన పదాలు. ఉదాహరణకి వాతావరణం అనాలంటే వెదర్ అంటాం ఇంగ్లీష్లో. వెదర్ అనే పదం ముందు దా పెట్టాలన్నమాట. ద వెదర్ అనాలి. పర్యావరణాన్ని ఇంగ్లీష్లో ఎన్వైర్న్మెంట్ అంటారనమాట. ది ఎన్వైర్న్మెంట్ అనాలి. కొన్ని కలిసి ఏర్పడిన దేశాల ముందు దా ఉపయోగించాలి.
కొన్ని కలిసి ఏర్పడిన దేశాల ముందు. ఉదాహరణకి యునైటెడ్ కింగ్డమ్ ఉంది. అక్కడేంటి ఇంగ్లాండ్ ఉంది, స్కాట్లాండ్ ఉంది, నార్థన్ ఐర్లాండ్ ఉంది. అవన్నీ కలిసి యునైటెడ్ కింగ్డమ్గా ఏర్పడినాయి కాబట్టి యునైటెడ్ కింగ్డమ్ ముందు దా పెట్టి మాట్లాడాలన్నమాట. ద యునైటెడ్ కింగ్డమ్ అనాలన్నమాట. ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. అక్కడేంటిది అన్ని రాష్ట్రాలు కలిసి, స్టేట్స్ అంటే రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు కలిపి ఒక దేశంగా ఏర్పడినాయి కాబట్టి ద యునైటెడ్ స్టేట్స్ అనాలన్నమాట. నెదర్లాండ్స్, ద నెదర్లాండ్స్ అనాలి. ఫిలిప్పీన్స్ అనే దేశం ఉంది. చిన్న చిన్న దీవులు కలిసి అదొక దేశంగా ఏర్పడింది కాబట్టి ద ఫిలిప్పీన్స్ అని అనమాట. ఇలా కలిసి ఏర్పడిన దేశాల ముందు ద అనే పదం పెట్టాలన్నమాట. ఉదాహరణకి అతను యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాడు అని ఇంగ్లీష్లో అనాలంటే హీఈస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అనాలి. హీఈస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అంటే అతను యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాడు అని చెప్పడం అనమాట. అతను ఇండియాలో ఉన్నాడు. ఇండియాకి, పాకిస్తాన్కి ఎట్లాంటి దేశాలకి ఈ దా పదం పెట్టాల్సిన అవసరం లేదనమాట. అతను ఇండియాలో ఉన్నాడు అనాలంటే హీఈస్ ఇన్ ఇండియా అని చెప్తే సరిపోతుంది అనమాట. అన్ని దేశాల ముందు ఈ దా పదం రాదనమాట. ఇట్లా కలిసి ఉన్న దేశాలు అంటే ద యునైటెడ్ స్టేట్స్, ద యునైటెడ్ కింగ్డమ్, ద ఫిలిప్పీన్స్, ద మిడిల్ ఈస్ట్ అట్లా కలిసి ఉన్న వాటి గురించి మనం మాట్లాడినప్పుడు ఆ దా పదం పెట్టి మాట్లాడాలన్నమాట. విడి దేశాలకి ఇండియా, పాకిస్తాన్ ఇట్లాంటి దేశాలకి అసలు దా అని పెట్టి మాట్లాడాల్సిన పని లేదనమాట. అతను ఇండియాలో ఉన్నాడు అనాలంటే హీఈస్ ఇన్ ఇండియా, హీఈస్ ఇన్ ఇండియా అంటే సరిపోతుందనమాట. ఈ పదం గురించి అవగాహన రావడానికి కొంత సమయం పడుతుంది. మొదట్లో ఈ దా, ది గురించి అసలు ఎక్కువ ఆలోచించొద్దు. ద అని పలకండి. ఏదన్నా ఎగ్జామ్స్ అయి ప్రత్యేకంగా దాని గురించే టీచరు అబ్జర్వ్ చేసే సందర్భంలో కరెక్ట్గా పలకండి. దా పలకాల్సిన సందర్భంలో దాగా పలకండి, ది పలకాల్సిన సందర్భంలో దీగా పలకండి. ఎందుకంటే అక్కడ మార్కులు ఉంటాయి కాబట్టి. మామూలుగా మాట్లాడేటప్పుడు ఎక్కువ ఆలోచించకుండా కొంచెం చిన్న చిన్న తప్పులు చేస్తున్నా అటు ఇటుగా మాట్లాడేయటం. ఎందుకంటే ఈ పదాన్ని ఇంగ్లీష్ దేశాల వాళ్ళు కాకుండా వేరే దేశాల వాళ్ళు ఈ పదాన్ని పలకాలంటేనే చాలా కష్టం. 2 శబ్దాలు ఉంటాయి. మన మనసు కొత్త పదాన్ని ఏమంటారు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. దానికి ఆలోచించాలి, దాని ముందు ఎలా పలుకుతుందో దాని ముందు ఇది పెట్టాలంటే అది సాధ్యం కాదు మామూలుగా. అందుకని ఈ పదాన్ని కొన్ని సందర్భాల్లో రూల్స్ తెలిసినా కానీ మాట్లాడేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తున్నా కానీ మనం సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళిపోవాల్సిందే. ఇది చాలా ప్రత్యేకమైన పదం. ఎక్కువ మందిని తప్పులు చేయించే పదం కూడా ఇదే అనమాట. చాలామంది టీచర్లే దీని గురించి చాలా తప్పులు చేస్తూ ఉంటారనమాట ఎక్కువ ఆలోచించకుండా. ఈ పదం గురించి కొంత అవగాహన వచ్చింది కదా, దీని మీద ఒక కన్నేసి ఉంచండి. ఏ సందర్భంలో ఇది ఉపయోగిస్తున్నారు అనేది మీరు గమనిస్తూ ఉంటే మీకు నెమ్మదిగా అలవాటైపోతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.